బాగున్నానండి. సంక్రాంతి పనులు మొదలయ్యాయా? పిండి వంటలు మొదలెట్టేశారా? మేమైతే అరిసెలు చేయడం ఫినిష్ చేసేసామండి. సూపర్ గా వచ్చాయి. ఫస్ట్ టైం చేశాను నా చేత్తో కలిపి, కాకపోతే వేరే వాళ్ళ డైరెక్షన్ తోనే. అసలు ఫస్ట్ అనుకున్నాము అసలు ఎలా వస్తాయో వీడియో ఎక్కిస్తామా లేదా, చెడిపోయి చూపిస్తాం, ఇలా చెడిపోయాయండి అని అనుకొని కూడా లాస్ట్ మాత్రం హ్యాపీగా ఫినిష్ అయింది. చాలా బాగా వచ్చాయి. నేను చూపిస్తాను. చాలా స్మూత్ గా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి అసలుకి అరిసెలు కదా. మేము ఈ అరిసెలు 1 కేజీ పిండికి చేసామన్నమాట. 1.25 కేజీ బెల్లం తీసుకొని చేసాము. ఫస్ట్ 1 కేజీ బెల్లమే అనుకున్నాము. స్టార్టింగ్ అనేటప్పుడు కూడా అదే అన్నాను అనమాట వీడియోలో కూడా. తర్వాత కొంచెం లేదులే, కొంచెం పాకం ఎక్కువ పడదాము అనేసి 1.25 కేజీ బెల్లం తోటి పాకం చేసి 1 కేజీ బియ్యం పిండితోటి ఫినిష్ చేసాం అనమాట. ఎన్ని వచ్చాయో లెక్కే లేదండి, కానీ చాలా బాగా వచ్చాయి. ఎలా చేసాము అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. రండి చూద్దాం. ముందు రోజు 1 కేజీ బియ్యం తీసుకున్నానండి. మన రేషన్ బియ్యం అయితే ఇంకా బాగా వస్తాయంట. మరి నేనైతే అవి కాదు, మామూలుగా మేమేం తింటామో ఆ బియ్యమే వేసాము. కేజీ బియ్యం తీసుకుని నానబెట్టేశాను ఫస్ట్. తర్వాత మరుసటి రోజు ఉదయము పిండి పట్టించాను అనమాట. అంతలోపు ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ కడిగి ఆ నీళ్ళు వంచేసి, ఎందుకంటే ఆ పులుపు రాకుండా నీళ్లు వంచేసి ఫ్రెష్ నీళ్లు పోసేసి, తర్వాత పిండి పట్టించేటప్పుడు ఆ నీళ్ళల్లోంచి ఫ్రెష్గా అప్పుడే తీసి క్యాన్లో వేసుకొని, ఇదిగో ఈ బాక్స్లో డబ్బాలో వేసుకొని తీసుకెళ్ళి పట్టించుకొచ్చారనమాట. ఆ పిండి వేడి ఆరక ముందే మనము పాకం పట్టేసేసి అరిసెలు అనేది చెయ్యాలన్నమాట. ఆరితే మళ్ళీ అరిసె అనేది విడిపోతుంది అని చెప్పారనమాట. ఇదొక టిప్. అరిసెల కోసం బెల్లం తీసుకొచ్చామండి. అరిసెలు రంగుగా కనిపించాలి అంటే తెల్ల బెల్లం అంట. ఇంకా దీనికన్నా ఎల్లోయిష్గా ఉంటుంది చూడండి, ఆ కలర్ అంట. రుచికైతే ఇదంట, కానీ అవి కనిపించినంత ఎర్రగా ఇవి కనిపించవంట. కానీ రుచి కోసం అయితే ఇది. నేను అందుకని రుచి కావాలి కదా, చూడటానికి ఏముందిలే అనేసి ఇది తీసుకొచ్చా అనమాట. 1 కేజీ బెల్లం తీసుకుంటున్నాం. 1 కేజీ బెల్లం. ఇప్పుడు పాకం కోసం ఇట్లా గడ్డలు ఉన్నాయి కాబట్టి వీటి నెత్తి మీద ముటిక్కాయలు వేస్తున్నాం అన్నమాట. చాలా ఇద్దండి పాకం కోసం అనమాట. మొన్న చూపించాను కదా, ఇది ఈ హండి ఫస్ట్ తీపి చేద్దామని చెప్పి పాకాన్ని కోసం ఇది ఉపయోగిస్తున్నాం. దాని తర్వాత సంగతి అనమాట. ఫస్ట్ ఇది తీసుకున్నాం దీంట్లో పాకానికి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ కొంచెం నీళ్లు పోస్తున్నామండి. ఫస్ట్ నీళ్లు పోస్తున్నాము. చూసారా, మొట్టమొదటిసారి చేస్తున్నామన్న ఆనందంలో పొయ్యి వెలిగించకుండా చేసేద్దామనే. చూసారా, ఏమో ఫస్ట్ టైం కదా, పొయ్యి వెలిగించకుండా వచ్చేస్తుందేమో మరి మాకు. దీంట్లో బెల్లం వేస్తున్నాం. బెల్లం 1.25 కేజీ బెల్లం అనమాట. 1 కేజీ బియ్యానికి. సౌండ్ ఘనంగా వస్తుంది. కొంచెం వేడెక్కద్దు. గిన్నె మాత్రం బాగానే ఉందండి. ఈ హండి భోషానం లాగా పెద్దగా పర్లే, ఒక 10 మంది వచ్చినా వండేయచ్చు. చిన్నగా కరుగుతోంది. ఎంతసేపు పట్టుద్దో చూడాలి. 1 గంటలో అయిపోద్ది, ఎందుకంటే 1 కేజీనే కాబట్టి 1 గంటలో అయిపోద్దో, ఎంత టైం పట్టుద్దో చూడాల. ఇదిగో ఇది నురుగు వచ్చిన తర్వాత, నురుగు వచ్చి ఇదంతా నురుగు పోయిన తర్వాతే, అంటే పోతేనే పాకం వచ్చినట్టంట. అది సంగతి. చూసారా, బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. అంతా నురగగా వచ్చింది అనమాట. ఏదో సర్ఫ్ వేసిన దానిలాగా వచ్చింది. కానీ పైన లుక్ బెల్లం వల్ల చూడటానికి ఉండండి. ఇలాగ ఒక ఫోటో తీద్దాం. బెల్లం ఉంది చూడటానికి. దాని తర్వాత ఏంటంటే, ఇంకా రుచి పెరగడానికి 100 గ్రాములు తెల్ల నువ్వులు వేస్తున్నాము.
ఒక 100 గ్రాములు ఒక ఎంత ఉందిలేండి, కొంచెం ఒక గుప్పెడు తీసుకున్నాను అనమాట. ఇది ఎండు కొబ్బరి, తర్వాత ఇలాచి. పాకం దగ్గరకు వచ్చినప్పుడు ఇవి వేయాలన్నమాట. ఇవి ఇలానే వేయకూడదండో, మర్చిపోయా, దంచాలి, వీటిని దంచాలి దంచాలి దంచాలి. ఇవి మాటినట్లేదని వీటికి తల మీద ముట్టికాయలు వేయాలన్నమాట. పిండి పట్టించుకొచ్చాక ఇలా జల్లెడ పట్టాలండి. ఎందుకంటే కొంచెం రవ్వ అంతా ఉంటుంది. రవ్వ ఎక్కువగా ఉంటే అరిసె సరిగ్గా రాదని ఇలా జల్లెడ పట్టేసి రవ్వ ఏదైనా ఉంటే అది పక్కకు తీసేయాలి. మేము తీసుకొచ్చిన పట్టించిన దీంట్లో అయితే శుభ్రంగా పట్టించుకొచ్చారు. రవ్వేం అసలు ఏం పెద్దగా మిగల్లా. ఇదో పాకం అయినట్టుందండి. ఇంకా ఇదో ఇప్పుడు టెస్టింగ్ అన్నమాట. ఇది చూపించు. యా, వచ్చింది కరెక్ట్గా. ఎందుకంటే నేను చాలాసార్లు చూసున్నాను, చాలాసార్లు వీడియోలు కూడా చేశారనమాట. చూసారా, ఇది పాకం రెడీ. ఇదో దంచిన యాలకులు, ఇంకా ఇవి నువ్వులు, ఇవి వేసేస్తున్నానండి. వేసేసి కలిపేయాలన్నమాట. కొంచెం కొంచెం పిండి వేసుకోవాలండి. ఇది మిక్స్ అయిన తర్వాత కొంచెం వేసుకోవాలి. ఆయిల్ పెట్టేసానండి, కాగుతా ఉంది. ఇంకా అది కలపడం దగ్గర వచ్చేసింది అనమాట. అందుకని ఆయిల్ రెడీగా ఉంటే వెంటనే అరిసెలు చేసేయడం, ఇందులో వేసేయడం. చూసారా, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. పిండి అంతా కూడా అయిపోయింది. పిండి చూపించు. పిండి అంతా అయిపోయింది కరెక్ట్గా, అంటే పాకం కరెక్ట్గా వచ్చిందన్నమాట. చూసారా, ఇలా ఉండాలి. చోట్లు పట్టిపోతున్నాయి, చేతులు నొప్పి పెట్టేస్తున్నాయి. అమ్మా దేవుడా, అరిసెలు ఏమన్నా ఊరికే వస్తాయా మరి? ఈ మాత్రం కష్టపడాలన్నమాట. ఓకేనా? చూసారా, అరిసెలు చేయడం వస్తే పిండి వంటలన్నీ వచ్చినట్టే లెక్క. ఓకే, ఇదన్నమాట. అయిపోయింది. రుచి కొంచెం పెంచుకోవడానికి ఇప్పుడు నేను కొంచెం నెయ్యి వేస్తున్నానండి. చాలా నెయ్యి వేస్తే రుచి బాగా వస్తుంది. అమ్మా కదలట్లేదే దేవుడా. మీరు బాగా కలిపేసుకోండి, నేను వీడియో తీస్తా, కలపడం కష్టంగా ఉంది. అయిపోయింది. ఇంకా ఈ గంటలు తీసేసి ఇంకా అరిసెలు చేయడం స్టార్ట్ చేయడమే. చూసారా, పిండి చూడటానికి కూడా ఎంత లుక్ బాగుందో కదా, అసలుకి చక్కగా ఉంది. నువ్వులు ఎండు కొబ్బరి వల్ల ఇంకొంచెం, నెయ్యి వల్ల మరికొంచెం పెరగొచ్చు రుచి. ఇదండి, ఇలా ఉండాలి. ఓకేనా? ఇంకా అరిసెలు చేయడం మొదలెట్టేస్తాం. పాకం ఆరకుండా మూత పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని చేస్తూ ఉండొచ్చు అనమాట. అందుకని మూత పెడుతున్నా. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ ప్లేట్లోకి తీసుకొని అవి అయిపోయాక మళ్ళీ కొంచెం కొంచెం తీసుకుంటుంటే పిండి ఆరదన్నమాట. మళ్ళీ మూత పెట్టేయాలి. ఇదండి, చెక్కలు రెడీ రెడీ రెడీ. అక్కడ చేయడం ఇక్కడ రెడీ అన్నమాట. సరే దా. కవరు అద్దుకోవడానికి నెయ్యి, కొంచెం తీసుకున్న ప్లేట్లో తీసుకున్న పిండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసేసి కొంచెం ఇది లేకుండా చేసుకుని చాలా ఎంత నువ్వు ఇంకెంత చేసుకుని ఇష్టం. అయ్యి భలే గుండ్రంగా రాలేదే.
నెయ్యి బాగుంది కాబట్టి చూచు మొత్తానికైతే ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా అనుకున్న ప్రకారము అరిసెలైతే ఫినిష్ చేయగలిగాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మేబీ స్టార్టింగ్లో మీ బ్లెస్సింగ్స్ అడిగాను కదా, మేబీ అవి పనిచేసి ఉంటాయి, అందుకే ఎక్కడ ఇబ్బంది పెట్టలేదనమాట. మొత్తానికైతే అరిసెలు చేయడం ఫినిష్ అయిపోయింది. బాక్స్కి కూడా ఎత్తేసాము. అబ్బా భలే హ్యాపీగా ఉందిలే అమ్మయ్య, నేను కూడా అరిసెలు చేయగలిగాను అన్న ఫీలింగ్తో చాలా ఇదిగా ఉందన్నమాట. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఉంటాను మీ లక్ష్మీరావు.